హాయ్, నేను మీ రమేష్. ఇవాళ మన టాపిక్ వచ్చేసి మ్యాప్ స్కాన్ రెడ్యూస్ అండి. ఓకేనా? సో వీటి గురించి అయితే మనం ఇవాళ తెలుసుకుందాం. సో మరి ఇవి వచ్చేసి ఆఫీస్ 365లో అవైలబుల్ ఉన్నాయండి. సో మరి వీటిని ఎందుకు ఉపయోగించాలి? వీటిని మన ట్రెడిషనల్ ఫార్ములాస్తోని ఫంక్షన్స్తోని మర్జ్ చేసినప్పుడు మనకి అవుట్పుట్ అనేది పర్ఫార్మెన్స్ ఎఫిషియన్సీ బాగా ఉంటుంది. సో మరి అదే ఎలానో ఈ వీడియోలో అయితే నేను చెప్పడానికి ట్రై చేస్తానండి. వీడియో ఎండ్ వరకు చూడండి. ఓకేనా? సో మరి మ్యాప్ స్కాన్ రెడ్యూస్ అంటే ఇవి మూడు వేరు వేరు అవుట్పుట్లు అయితే ఇస్తాయి. సో వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మనము మ్యాప్ యూజ్ చేద్దామండి. మ్యాప్ యూజ్ చేసి నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సో డే వైజ్గా ఎంప్లాయీస్, సరే ఇది ఎంప్లాయీ కదా, ఎంప్లాయీస్ వాళ్ళ సేల్ చేశారండి. ఓకేనా? డే వైజ్గా వాళ్ళ సేల్ ఇలా చేశారనుకుందాం. ఓకేనా? ఎంప్లాయీ రాము 6,554 రూపీస్ సేల్ చేశాడు ఫస్ట్ రోజు. రాజు 434 రూపీస్ ఇలా సేల్ చేశాడు. సో మరి వాళ్ళ యజమాని ఏమనుకున్నాడంటే, సో ఎవరైతే ఈ మొత్తం సేల్ అయితే టోటల్ సేల్ అయితే ఉందో, సో ఆ సేల్కి యావరేజ్ కంటే ఎక్కువ సేల్ చేసిన డేస్ ఉన్నాయి కదా, సో వాటికి ఒక 1% ఇన్సెంటివ్స్ ఇద్దాం అనుకున్నాడు. అంటే ఎవరైతే ఈ యావరేజ్ సేల్ మొత్తం టోటల్ సేల్ తీసుకొని ఒక యావరేజ్ సేల్ ఉంటుంది కదా, సో యావరేజ్ సేల్ కంటే ఆ డేలో ఎక్కువ చేసి ఉంటే వాళ్ళకి 1% ఇన్సెంటివ్ అయితే ఇద్దాం అనుకున్నాను. ఓకేనా? సో మరి దానికోసం నేను ఒక మ్యాప్ ఫంక్షన్ వేసి చూస్తున్నాను. ఓకేనా? సో మ్యాప్ ఫంక్షన్ యూజ్ చేసి, అంటే ఇది ఇఫ్ ఫంక్షన్ యూజ్ చేయొచ్చు కదా, సో ఇఫ్ ఫంక్షన్ యూజ్ చేయకుండా నేను మ్యాప్ కూడా యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మీకు డిఫరెన్స్ ఇప్పుడు చూపిస్తానండి. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఈ ఏదైతే సేల్ ఉందో దీనికి మనకు ఎక్కడైతే యావరేజ్ కంటే ఎక్కువ ఉందో అక్కడ ఇన్సెంటివ్ ఇక్కడ రావాలనుకుంది అనుకోండి. ఓకేనా? ఇప్పుడు నేను మ్యాప్ యూజ్ చేసి కాలిక్యులేట్ చేస్తున్నాను. సో మ్యాప్ ఓపెన్ బ్రాకెట్. సో ఏదైతే అరే సెలెక్ట్ అరే కాలిక్యులేట్ చేసుకోవాలంటున్నా అరే అంతా కాలిక్యులేట్ సెలెక్ట్ చేసుకుంటే మ్యాప్ ఏం చేస్తుందంటే ఈచ్ ఎలిమెంట్ని మనం ఏదైతే తర్వాత ఏమైనా కాలిక్యులేషన్ ఇస్తామో, సో ఈచ్ ఎలిమెంట్ని ఆ కాలిక్యులేషన్ అయితే చేస్తుంది. అంటే ఇప్పుడు ఈ మ్యాప్ చేసుకున్నాం కదా, 6,554 నుంచి ఇక్కడ వరకు చేసుకున్నాం కదా. సో ఫస్ట్ మనం ఏదైతే ఇప్పుడు నెక్స్ట్ కాలిక్యులేషన్ ఇస్తామో ఆ 6,554 ఆ కాలిక్యులేట్ చేస్తుంది. ఆ కాలిక్యులేట్ చేసేసి మన తర్వాత 434 ఆ కాలిక్యులేట్ చేస్తుంది. అవుట్పుట్ మన తర్వాత 3,434 ఆ అవుట్పుట్ 99 కాలిక్యులేట్ చేసి అవుట్పుట్ ఇస్తుంది అనమాట. ఈచ్ ఎలిమెంట్ మ్యాప్ అనేది ఈచ్ ఎలిమెంట్ని డిఫైన్ చేస్తుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు నేను కాలిక్యులేషన్ ఇస్తున్నాను. సో మనం ఏదైతే కాలిక్యులేట్ చేయాలో ఆర్ఎన్ సెలెక్ట్ చేసుకున్నాను, కామా లాంబ్డా. ఇవన్నీ లాంబ్డా హెల్పర్ ఫంక్షన్స్ అనమాట ఇవన్నీ. సో లాంబ్డా హెల్పర్ ఫంక్షన్ కాబట్టి లాంబ్డా యూజ్ చేస్తున్నాను. లాంబ్డా కామా ఏ, లాంబ్డా ఓపెన్ బ్రాకెట్ ఏ. అంటే ఏ అనేది ఒక లాస్ట్ టైం వీడియో చెప్పాను కదా, లాంబ్డా అనేది ఒక వేరియబుల్ అనుకోండి. ఈ వేరియబుల్ అంటే ఈ ఎలిమెంట్లు అన్ని ఈ మ్యాప్ డినోట్ చేస్తున్నప్పుడు ఈ ప్రతి వేరియబుల్ అనుకోండి. 6,554 434 3,434 ఒక్కొక్కసారి ఒక్కొక్క వేరియబుల్ ఒక్కొక్క వాల్యూ అనమాట. లైక్ ఇప్పుడు మనం కాలిక్యులేట్ చేద్దాం. సో ఇఫ్ లాంబ్డా యూజ్ చేసిన తర్వాత ఏ అని ఇచ్చేసి ఒక వేరియబుల్ ఇచ్చేసి, అంటే ఏ అనేది దీన్ని డినోట్ చేస్తుంది, మ్యాప్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ని డినోట్ చేస్తుంది. సో ఇఫ్ ఏ కనుక గ్రేటర్ దాన్ యావరేజ్ ఆఫ్ దీని యావరేజ్, ఒకసారి యావరేజ్ చేస్తున్నాను, యావరేజ్ ఆఫ్ దీని యావరేజ్ కనుక ఎక్కువ ఉంటే, ఏ అనేది యావరేజ్ కంటే ఎక్కువ ఉంటే ఏ ఇంటూ 1%. ఓకేనా? లేదా 0. ఓకేనా? కాలిక్యులేట్ చేసేసాను, క్లోజ్ చేశాను. అంటే ఒకసారి కాలిక్యులేట్ చేసి ఎంటర్ కొట్టగానే ఆటోమేటిక్గా అది కాలిక్యులేట్ చేసేసింది. ఒక అరే మొత్తం కాలిక్యులేట్ చేసింది, ఒక న్యూ అరే ఇచ్చింది. అంటే మ్యాప్ అనేది ఏం చేస్తుంది, ఈ అరే ఉన్న ప్రతి ఎలిమెంట్ని మనం ఇచ్చిన కండిషన్తో కాలిక్యులేట్ చేసేసి నెక్స్ట్ అరేని ఇచ్చేస్తుంది అనమాట. అంటే రిజల్ట్ అరేని ఇచ్చేస్తుంది అనమాట. ఓకేనా? ప్రతి ఎలిమెంట్ని కాలిక్యులేట్ చేసి ఇలా న్యూ అరేని ఇచ్చేస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఏదైతే యావరేజ్ కంటే ఎక్కువ ఉందో అది 1% ఇన్సెంటివ్స్ అయితే కాలిక్యులేట్ చేసింది. ఒకసారి చూద్దామా, దీని యావరేజ్ ఎంత, టోటల్ వచ్చేసి 90,121. సో ఇవన్నీ ఎన్ని ఉన్నాయి, 15 ఉన్నాయి. సో 15 లేదా యావరేజ్ ఫార్ములా కూడా వేయచ్చు. జస్ట్ మన ఫార్ములా కాకుండా ఇది నార్మల్ చెప్తున్నా, టోటల్ సేల్ బై టోటల్ ట్రాన్సాక్షన్స్. ఓకేనా? ఎంత, 6,008 అనేది యావరేజ్. ఓకేనా? మనం యావరేజ్ చేసుకున్నా అది వస్తుంది కదా, ఈక్వల్ టు యావరేజ్ 6,008. సో 6,008 కంటే ఎక్కువ చేసిన వాళ్ళకి ఇక్కడ 1% ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు కదా. సో ఇప్పుడు చూద్దాం ఒకసారి, 6,554 1% అంటే 65 రూపీసే కదా. సో మరి ఇక్కడ ఇవన్నీ కాదు, నెక్స్ట్ 34,000 అనేది 6,000 కన్నా ఎక్కువనే కాబట్టి ఇక్కడ 1%. సో ఇలా ఇక్కడ మనం 1% ఇస్తున్నారు. మరి దీన్ని మనం ఇఫ్ ఫంక్షన్ ఇక్కడ చూడండి, మ్యాప్ ఫంక్షన్లో యూజ్ చేసినప్పుడు, సో మ్యాప్ ఫంక్షన్లో మొత్తం ఈ సెల్ అనే ఫార్ములా వచ్చేసింది, మొత్తం ప్రతిదీ ఏం రాలేదు. సో మరి ఇఫ్ ఫంక్షన్ కూడా యూజ్ చేయొచ్చు కదా. అంటే లైక్ ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ ఏం చేయాలి, ఇఫ్ ఒకవేళ ఇది కనుక గ్రేటర్ దాన్ యావరేజ్ ఆఫ్
యావరేజ్ ఆఫ్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని లాక్ చేయాలి కదా, దీంట్లో లాక్ చేసేసి కామా ఒకవేళ ఉంటే ఇది ఇంటూ 1%, లేదంటే 0 క్లోజ్ చేసేసి ఎంటర్ కొడుతున్నాను. సో ఇప్పుడు ఇది కూడా అవుట్పుట్ అయితే ఇచ్చింది. నేను మళ్ళీ దీన్ని డ్రాగ్ చేసి ఇలా ఇస్తున్నాను. సో దీంట్లో డిఫరెన్స్ ఏం కనిపిస్తుందండి? సో ఇప్పుడు నేను సింపుల్ క్యాల్కులేషన్ ఉంది కాబట్టి ఓకే. ఇంకా కాంప్లెక్స్ క్యాల్కులేషన్ అనుకోండి, సో దీనికి డిఫరెన్స్ చాలా ఉంటుంది. ఎందుకంటే చాలా అంటే కొంచెం అయితే ఉంటుంది పక్క, ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ప్రతి సెల్లో ఫార్ములా ఉంది ఇక్కడ. సో ప్రతి సెల్లో ఫార్ములా ఉండడం వల్ల ఇదేమవుతుంది, మనకి మెమరీ అనేది ఎక్కువ తీసుకుంటుంది, క్యాల్కులేషన్ అనేది డబుల్ టైం జరుగుతుంది, యావరేజ్ మొత్తం క్యాల్కులేట్ చేయాలి, అంటే ప్రతిసారి యావరేజ్ని క్యాల్కులేట్ చేస్తుంది, అవన్నీ క్యాల్కులేట్ చేస్తుంది, ఓకేనా. సో మరి ఈ మ్యాప్ ఫంక్షన్ వచ్చేసి సింగిల్ సెల్లో మెమరీ అయితే మొత్తం సింగిల్ సెల్లో ఉంటుందండి, ఈ సెల్లో ఉంటుంది కదా. సో సింగిల్ సెల్లో అరే ఫంక్షన్ సంబంధించిన మొత్తం మెమరీ అయితే ఇక్కడ యూజ్ అయిపోతుంది. సో ప్రతి సెల్లో ఉంటే ఏమవుతుందంటే మనకి ఎక్కువ సైజ్ అనేది ఎక్కువ అవుతుంది, క్యాల్కులేషన్ మళ్ళీ ప్రతి సెల్లో క్యాల్కులేషన్ చేయాల్సి వస్తుంది. సో దానికి డిఫరెన్స్ అది వస్తుందండి. మన పర్ఫార్మెన్స్ అనేది బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది మ్యాప్ కంపేర్ టు మన ట్రెడిషనల్ ఫంక్షన్స్, ఓకేనా. అరే ఫంక్షన్స్ కాకుండా ఇది అరే ఫంక్షన్ కోసం బెటర్గా, ఇవన్నీ కూడా అరే ఫంక్షన్స్ రిలేటెడ్ ఫంక్షన్స్ అనమాట ఇది, ఓకేనా. సో ఇప్పుడు మనం ఇక్కడ కొంచెం డేటా ఉంది కాబట్టి దీంట్లో అంతా వేరియన్స్ కనిపించదు. ఒకవేళ హ్యూజ్ డేటా ఉంది అనుకోండి, మీకు కనిపించేస్తుంది డిఫరెన్స్. ఒకవేళ నేను ఇక్కడ సో అదనేది మీరు ఒకసారి 10 lakhs వరకు ఈ వాల్యూస్ని ఎక్స్టెండ్ చేసేసి ఈ మ్యాప్ని క్యాల్కులేట్ చేయండి, అదే ఈ ఫార్ములాని క్యాల్కులేట్ చేయండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది ఆ డిఫరెన్స్ ఏంటో, ఓకేనా. ఇక్కడ నేను స్ట్రక్ అయింది అనుకోండి ఈ ఫార్ములా, అందుకని చెప్పేసి ఇక్కడ చెప్పట్లేదు. సో తర్వాత ఇక్కడ స్కాన్ రెడ్యూస్ అయిపోయిన తర్వాత చూద్దాం ఒకసారి, రైట్. నెక్స్ట్ ఇక్కడ సేమ్ స్కాన్, ఇప్పుడు మ్యాప్ ఏం చేస్తుందంటే ఈ అరేలో ఉన్న ప్రతి ఎలిమెంట్ని క్యాల్కులేట్ చేసేసి సేమ్ న్యూ అరే ఇచ్చేస్తుంది, న్యూ అరే వాల్యూస్ని ఇచ్చేస్తుంది. అంటే ఏ ఎలిమెంట్కి ఆ ఎలిమెంట్ సంబంధించిన ఏ వాల్యూకి ఆ వాల్యూ క్యాల్కులేట్ చేసి ఇచ్చేస్తుంది, ఓకేనా. సో నెక్స్ట్ స్కాన్. సో ఇప్పుడు మనం స్కాన్ గురించి అయితే చూద్దామండి. సో మ్యాప్ గురించి అయితే చూసాం కదా, మనం స్కాన్ గురించి అయితే చూద్దాం. స్కాన్ ఏం చేస్తుంది తెలుసా అండి, ఒక క్యూములేటివ్ వాల్యూ అయితే ఇస్తుంది. ఎలా అంటే ఇప్పుడు 6554 అని ఇక్కడ ఇది మొత్తం సేల్ ఉంది అనుకోండి, నార్మల్గా స్కాన్ యూజ్ చేస్తాం అనుకోండి, స్కాన్ ఓపెన్ బ్రాకెట్స్, సో ఇంటర్మీడియట్ వాల్యూస్ ఏదైనా 0 ఇచ్చేసేయండి, 0 కామా ఈ అరే ఇచ్చేసినాం అనుకోండి, ఏం చేస్తుందంటే ఇచ్చేసి అరే ఇచ్చేసి లాండా ఏ కామా బి, అంటే ఏ అనేది ఇంటర్మీడియట్ వాల్యూ, బి అనేది మనం ఇచ్చిన అరే, ఓకేనా. ఏం చేస్తున్నా ఏ ప్లస్ బి చేస్తున్నాం, ఏ ప్లస్ బి. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ ఇంటర్మీడియట్ వాల్యూ 0, తర్వాత 6554 బి అనేది, సో 0 ప్లస్ బి అవుతుంది. ఎంటర్ కొట్టగానే మీకు క్యుములేటివ్ సమ్ అయితే చూపిస్తుంది. ఫస్ట్ ఏం చేస్తుంది 0 ప్లస్ 6554 అనేది వస్తుంది. మళ్ళీ ఇదేమవుతుంది ఏ అవుతుంది. సో ఏ ఇచ్చేసి మళ్ళీ బి వాల్యూ వచ్చి 434, సో ఏ ప్లస్ బి అవుతుంది. 6054 ప్లస్ 434 6980. సో మళ్ళీ ఇదేమవుతుంది ఏ అవుతుంది. అంటే ప్రతి రిజల్ట్ వచ్చిన వాల్యూ ఏ అవుతుంది, నెక్స్ట్ వాల్యూ బి అవుతుంది. అంటే అరేలో వచ్చేసి వరుసగా ఏ బి ఇంటర్మీడియట్ వాల్యూస్ అయితే చేంజ్ అవుతుంటాయి. సో ఇక్కడేమో మనకి ఎప్పుడు ఏ అంటే ఏ ఉంటుంది, ఇది ఏ ఉంటుంది, ఇది ఏ ఉంటుంది, ఎప్పటికీ ఫస్ట్ వాల్యూ అయితే ఏ ఉంటుంది. సో రిజల్ట్ వాల్యూ ఇలాగా ఉండాలన్నమాట, ఓకేనా. ఈ విధంగా మనకి క్యుములేటివ్ అట్లాంటి వాటికి మనకి స్కాన్ ఉపయోగపడుతుంది. సో మరి స్కాన్ ఉపయోగించి నేను ఇక్కడ ఇంకో క్యాల్కులేషన్ ఒకటి చేస్తాను. ఎలా అంటే ఇక్కడ 99 ఉంది కదా, సో 99 అనేది ఈవెల్ స్టాక్ అనమాట, ఈవెల్ సేల్ అనమాట. సో ఈవెల్ సేల్ ఎంత అయింది మనం తెలుసుకోవాలనుకుంటున్నాను. సో ఈవెల్ సేల్ ఏంటంటే 99 ఒకటి, ఓకే. 99 అని ఈవెల్ సేల్ అనమాట, 297 అయింది. సో మరి ఇక్కడే ఏ డేట్ వరకు ఎంత అయినాయి, ఏ డేట్ వరకు ఈవెల్ సేల్ ఎంత అని తెలుసుకోవడానికి నేను స్కాన్ యూజ్ చేసి ఇంటర్మీడియట్ వాల్యూ అయితే చూస్తున్నాను. ఒకసారి చూడండి, స్కాన్ ఇంటర్మీడియట్ వాల్యూ వచ్చేసి 0 ఇస్తున్నాను, కామా ఈ అరే మొత్తం సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని కామా నెక్స్ట్ ఏంటి లాండా యూజ్ చేసి లాండా ఓపెన్ బ్రాకెట్ ఏ కామా బి, ఏ అనేది ఇంటర్మీడియట్ వాల్యూ, నెక్స్ట్ బి అనేది నెక్స్ట్ వాల్యూ, ఓకేనా. ఏ కామా బి ఇచ్చేసి ఏం చేస్తున్నాను నేను కండిషన్ ఇస్తున్నాను, ఇఫ్ బి ఈక్వల్ టు 99, ఒకవేళ బి ఈక్వల్ టు 99 అయితే అంటే నెక్స్ట్ వాల్యూ ఇంటర్మీడియట్ వాల్యూ 0 ఉంది, ఒకవేళ నెక్స్ట్ వాల్యూ 99 అయితే ఏం చేయమంటున్నాను ఏ ప్లస్ బి చేయమంటున్నాను, అంటే 0 ప్లస్ 99 అయితే అనుకోండి. లేదా ఒకవేళ బి ఈజ్ ఈక్వల్ 99 కాకుంటే జస్ట్ ఏనే ఉంచాలి, ఓకేనా, ఏనే ఉండాలి. సో ఇలా నేను ఇచ్చేస్తున్నాను. ఇలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ మనకు ఇంటర్మీడియట్ వాల్యూ 0 ఇష్టం మనం, ఓకేనా. 0 కాకుండా 1 ఇష్టం అనుకోండి, 1తో స్టార్ట్ అయ్యి 1 ప్లస్ 6054, సో 2 ప్లస్ 6050, లేకపోతే 1 అట్లా అలా అవుతుంది అనమాట, ఓకేనా. ఇప్పుడు ఎంటర్ కొట్టగానే ఏమవుతుంది చూడండి, ఎంటర్ కొట్టగానే ఇక్కడ చూడండి ఫస్ట్ 0 ప్లస్
6054 అనేది 99 కాదు కాబట్టి 0 అలానే ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ 0 ప్లస్ మళ్ళీ ఇది ఇంటర్మీడియట్ వాల్యూ 0 అవుతుంది, మళ్ళీ 434 బి అవుతుంది. 0 ప్లస్ 434 అనేది 99 కాదు కాబట్టి మళ్ళీ 0 అలానే ఉంటుంది. సో ఇక్కడ వరకు అలానే ఉంటుంది. ఇక్కడ ఏ వాల్యూ వచ్చేసి 0, బి వాల్యూ వచ్చేసి ఒక 99 అడుగుతుంటే బి వాల్యూ 99 అయితే అప్పుడు ఏం చేస్తుంది 0 ప్లస్ 99 అవుతుంది. అప్పుడు మన బి 0 ప్లస్ ఏ ప్లస్ బి వాల్యూ కలిపి ఇక్కడ మళ్ళీ ఈ వాల్యూ అనేది ఇంటర్మీడియట్ వాల్యూ ఏ వాల్యూ అవుతుంది మళ్ళీ. ఓకేనా? సో మళ్ళీ 99 ప్లస్ ఇది 99 అడుగుతుంది. 99 కాదు కాబట్టి ఏ వాల్యూ అలానే ఉంటుంది. సో 99 ఎక్కడైతే వచ్చిందో అక్కడ 198. సో మళ్ళీ 99 ఎక్కడ వచ్చిందో 198 ప్లస్ 297. మరి ఇక్కడ వరకు మనకి అంటే మన క్యూములేటివ్ ఈవెల్ షేర్ అయితే తెలిసిపోతుంది అనమాట. మనకి 68 వరకు అది ఈవెల్ షేర్ వచ్చేసి 99 రూపీస్ అయింది. నెక్స్ట్ 11/9 వరకు 297, 10/8 వరకు 188 రూపీస్ సేల్ ఉంది. ఇది ఈవెల్ షేర్. సో ఈ విధంగా మనకి క్యూములేటివ్ వాల్యూస్ మనకి రిక్వైర్మెంట్ బట్టి ఇచ్చేస్తుంది అనమాట. ఓకేనా? మన ఫంక్షన్స్ బట్టి ఇచ్చేస్తుంది అది. సో మరి ఇక్కడ ప్రతి డేట్ వైజ్గా ఈ క్యూములేటివ్ సేల్ అయితే తెలుస్తుంది. మనకి ఇవన్నీ అవసరం లేదు. నాకు టోటల్గా క్యూములేటివ్ సేల్ ఎంత అయింది అంటే మనం రెడ్యూస్ యూజ్ చేయొచ్చు అనమాట. అంటే ఇవన్నీ కూడా ఈచ్ వాల్యూ అవసరం లేదు. లాస్ట్ ఏదైతే క్యూములేటివ్ సేల్ ఉందో అంటే ఇది కలిపి ఇది ప్లస్ ఇది ఇది ప్లస్ ఇది ప్లస్ కలిపి లాస్ట్కి వచ్చిన వాల్యూయే నాకు కావాలి అనుకుంటే మనం రెడ్యూస్ ఉపయోగించవచ్చు అనమాట. సో రెడ్యూస్ ఎలా ఉపయోగిస్తున్నాను చూడండి. రెడ్యూస్, సో ఇంటర్మీడియట్ వాల్యూ 0 ఇచ్చేస్తున్నాను, కామా ఈ నెక్స్ట్ అరే ఇచ్చేస్తున్నాను, కామా ఇక్కడ మళ్ళీ లాండా యూజ్ చేస్తున్నాను, లాండా. సేమ్ ఇక్కడ కూడా ఏ కామా బి, ఏ అనేది ఇంటర్మీడియట్ వాల్యూ అనుకోండి 0ది, బి అనేది ఈ అరేది అని అనుకున్నాం అనుకోండి. నెక్స్ట్ చేంజ్ అవుతుంటాయి అనుకోండి అది. సో ఏ కామా బి ఇఫ్ బి ఈక్వల్ టు 99, సేమ్ ఫార్ములా ఇస్తున్నాను. బి ఈక్వల్ టు 99 అయితే ఏ ప్లస్ బి లేదా ఏ అలా ఉంచమంటున్నాను. క్లోజ్ చేస్తున్నాను, ఇంకో క్లోజ్ చేస్తున్నాను, ఎంటర్ కొట్టేస్తున్నాను. అప్పుడు మనకి 297 క్యూములేటివ్ వాల్యూ అంతా కలిపేసి టోటల్ అవుట్పుట్ ఏదైతే వస్తుందో ఆ అవుట్పుట్ క్యూములేటివ్ వాల్యూ అనేది ఇచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా మనకు రెడ్యూస్ ఇలా ఇస్తుంది. సో మరి ఇక్కడ దీంట్లో మీకు అర్థం కాకపోవచ్చు దీని డిఫరెన్స్. సో నేను అదే ఒకటి ఇక్కడ చూపిస్తాను చూడండి. ఎక్కడ అంటే ఇలా వెల్కమ్ అని రాసాను నేను. డబ్ల్యూ అనే ఒకటి రాసిన, ఈఎన్ రాసిన, LCOME, ఓకేనా? వెల్కమ్ రాసిన. సో ఇప్పుడు మనకు మ్యాప్ ఏం చేస్తుందంటే మ్యాప్ అనేది మీకు ఈచ్ వాల్యూనే చేస్తుంది కాబట్టి ఓకే మ్యాప్ ఓకే సరే చూద్దాం. నెక్స్ట్ మ్యాప్ స్కాన్ రెడ్యూస్. సో ఇవి ఏం చేస్తే చూద్దాం. ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే మ్యాప్ ఇవన్నీ మ్యాప్ చేసుకున్నాను. మ్యాప్ చేసుకుని ఏం చేస్తున్నా అంటే 2 టైమ్స్ ప్రతిదాన్ని 2 టైమ్స్ డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి. సో లాండా సెలెక్ట్ చేసుకున్నాను, REPT రెప్ట్ ఆఫ్ సో లాండా ఏం చేస్తున్నాను, లాండా ఏ అని ఇవ్వాలి కదా, లాండా ఇచ్చాను. రెప్ట్ ఆఫ్ టెక్స్ట్ ఏదైతే ఉంది ఏ అండ్ 2 టైమ్స్ ఇద్దాం అనుకోండి. రెప్ట్ ఆఫ్ 2 టైమ్స్ ఏదైతే వాల్యూ ఉందో 2 టైమ్స్ చేద్దాం అనుకోండి. సో ప్రతిదీ 2 టైమ్స్, ప్రతి డబ్ల్యూ ఉందనుకో 2 టైమ్స్ అవుతుంది, ఈ ఉందనుకో 2 టైమ్స్ అవుతుంది, ఎల్ ఉందనుకో 2 టైమ్స్ అవుతుంది. సో మరి స్కాన్లో నేను ఏం చేస్తున్నా అంటే మ్యాప్ ఇదేమో ఈ వాల్యూనే మనం ఏం చేయాలో అది చేసేస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు స్కాన్లో ఏమవుతుంది, ఇక్కడ స్కాన్ కదా, స్కాన్ సెలెక్ట్ చేసుకుని కామా లాండా. స్కాన్లో ఏం చేయాలి, ఫస్ట్ ఇంటర్మీడియట్ వాల్యూ కూడా వేయాలి కదా. ఇంటర్మీడియట్ వాల్యూ నేను ఏమి ఇవ్వట్లేదు, ఎంటీ ఇస్తున్నాను. ఎంటీ ఇచ్చేసి నెక్స్ట్ వాల్యూ అరే ఇస్తున్నాను. తర్వాత లాండా ఏ కామా బి ఇదేం చేస్తున్నాను, ఏ కామా బి ఇచ్చేసి నాకు ఫంక్షన్ ఏం కావాలి, ఏ అండ్ బి అంటే రెండు కొలాయిడ్ కావాలి. సో ఓకేనా, 2 కొలాయిడ్ కావాలని చెప్పేసి అంటే ఫస్ట్ డబ్ల్యూ తీసుకుంది, నెక్స్ట్ డబ్ల్యూ ఇంటర్మీడియట్ వాల్యూ అయిపోయి జీరో ఎంటీ అనే ఇంటర్మీడియట్ వాల్యూ అయిపోయి ఎంటీ ప్లస్ డబ్ల్యూ అయింది. సో డబ్ల్యూ ఎంటీ అండ్ డబ్ల్యూ ఓకేనా. నెక్స్ట్ డబ్ల్యూ అండ్ ఈ అండ్ ఎల్, డబ్ల్యూ అండ్ ఎల్సి, WLCOM, నాకు అవుట్పుట్ లాస్ట్కి WLCOME అంటే ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటూ వచ్చింది. ఫస్ట్ దానికి ఎంటీ మనం ఇంటర్మీడియట్ వాల్యూ ఎంటీ ఇష్టం కాబట్టి ఎంటీ అండ్ డబ్ల్యూ అయిపోయింది. మళ్ళీ అది ఇంటర్మీడియట్ వాల్యూ డబ్ల్యూ అయిపోయింది. డబ్ల్యూ అండ్ ఈ డబ్ల్యూ అనేది ఇంటర్మీడియట్ వాల్యూ అయింది. సో WE అండ్ ఎల్ WEL ఓకేనా. ఈ విధంగా మనకి యాడ్ చేసుకుంటూ ఒక్కొక్క సెల్ యాడ్ చేసుకుంటూ వస్తుంది అనమాట. ఇక్కడేమో ఏ సెల్కి ఆ సెల్లే మనకి కాల్కులేషన్ ఇస్తుంది. ఈ సెల్ ఏమో ఏం చేస్తుందంటే స్కాన్ ఒక్కొక్క సెల్ యాడ్ చేసుకుంటూ వస్తుంది, కంబైన్ చేసుకుంటూ క్యూములేటివ్ సెల్ అనమాట. సో క్యూములేటివ్ లాగా వస్తుంది. సో మరి ఇదేం చేస్తుంది, ఇవన్నీ
ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని ఇవ్వదు, ఇవన్నీ ట్రాన్సాక్షన్ ఉంది, ఒకటే అవుట్పుట్ రైట్. ఇవన్నీ యాడ్ చేస్తే అవుట్పుట్ ఎలా వస్తుందో ఈ విధంగా రెడ్యూస్ ఇస్తుంది అనమాట. అంటే ఫస్ట్ ఏం చేస్తుంది, సేమ్ రెడ్యూస్ కూడా ఇదే ఫాలో అవుతుంది, కాకపోతే ఇవన్నీ ఇవ్వకుండా డైరెక్ట్ ఈ ఆప్షన్ ఇచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఏం చేస్తుందంటే రెడ్యూస్ ఇనిషియల్ వాల్యూ మనకి ఏమిటి ఇచ్చేస్తున్నాం, అరే వచ్చేసి ఇది ఇచ్చేస్తున్నాం, కామా లాంబ్డా ఏ కామా బి ఏం చేయాలి, ఏ అండ్ బి చేస్తే ఏమవుతుందని చెప్పేసి మనం ఇచ్చాం అనుకో, క్యుములేటివ్ టోటల్ అరే అనేది క్యుములేటివ్ అయిపోయి అప్పుడు ఏమొస్తుందంటే వెల్కమ్ అలా వస్తుంది అనమాట. సో ఈ విధంగా మనకి మ్యాప్ స్కాన్ రెడ్యూస్ అనేది ఇలా వర్క్ అవుతాయి అనమాట. సో వీటి వల్ల ఉపయోగం ఏంటంటే నార్మల్ ఇఫ్ ఫంక్షన్స్ కొన్ని అలా కూడా చేయొచ్చు, బట్ వాటికి ఒక లార్జ్ డేటా సెట్తో చేసినప్పుడు వాటి పర్ఫార్మెన్స్ తేడా ఉంటుంది. ఎందుకంటే చెప్పాను కదా, వీటిలో ప్రతిసారి క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది, కాబట్టి ఎక్కువ మెమరీ అండ్ ఎక్కువ క్యాలిక్యులేషన్ చేయాల్సి వస్తుంది, కాబట్టి పర్ఫార్మెన్స్ అనేది తగ్గే ఛాన్స్ ఉంది అన్నమాట. తగ్గే ఛాన్స్ కాదు, తగ్గుతుంది. సో కంపేర్ టు మ్యాప్ చేసినప్పుడు తక్కువ స్టోరేజ్తోని క్యాలిక్యులేషన్ ఈజీగా హై పర్ఫార్మెన్స్ అనేది ఇస్తుంది కంపేర్ టు నార్మల్ రెగ్యులర్ ఫంక్షన్స్. ఓకేనా, రైట్ అండి. వీడియో కనుక నచ్చినట్టయితే కమెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్.